హలో అండి అందరికీ ఈరోజు మన ఛానల్లో దొండకాయ టమాటా కర్రీ ఎట్లా చేసుకోవాలో చూసిద్దాం. చాలా ఈజీగా అండ్ టేస్టీగా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. చపాతీలకు కూడా ఫస్ట్ ఒక పావు కిలో దొండకాయలని ఒక 4-5 టమాటాలని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క దొండకాయలని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక పావున్నర ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఒక 4-5 పచ్చిమిర్చి పొడిగా కట్ చేసేసుకోవాలి. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక రెక్క కరివేపాకు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయలని కూడా అందులో వేసేసుకోవాలి. ఫస్ట్ దొండకాయలను వేసుకోవాలి, ఎందుకంటే టమాటో ఈజీ ఉడికిపోతుంది కదా. కొంచెం దొండకాయ ఫ్రై అయిన తర్వాత టమాటాలను వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఆవిరితో ఉడికించుకోవడానికి పైన ఒక లోతు ఉండే ప్లేట్ పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. పైన పెట్టుకున్న ప్లేట్లో వాటర్ బుడగలు వచ్చిన తర్వాత ఒక స్పూను కారము, ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకొని అదే వాటర్ని వేసుకోవాలి. కర్రీ కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఇదంతా సిమ్ముల్లో వేసుకోవాలి. కర్రీ ఎంత సిమ్ముల్లో ఉడికించుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్లీ కొత్తిమీర జల్లేసుకోండి, చాలా టేస్టీ ఉంటుంది. గ్రేవీతో కావాలంటే ఇలా చేసుకొని చూడండి ఒకసారి. ఇంకా బాలింతలో కూడా మంచిది దొండకాయ కర్రీ. ఎల్లిపాయలు వేసుకొని చేసుకోవాలి కర్రీని. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.